మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ అని చెప్పడం తప్పు కాదు. ఆయన కెరీర్ లో చాలా మెమరబుల్ హిట్స్, కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం మహేష్ బాబు మూవీస్ బడ్జెట్ మరియు కలెక్షన్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్ చూద్దాం. రాజ్ కుమారుడు బడ్జెట్ 4 కోట్లు, కలెక్షన్ 10 కోట్లు, సూపర్ హిట్. ఒక్కడు బడ్జెట్ 12 కోట్లు, కలెక్షన్ 30 కోట్లు, బ్లాక్ బస్టర్. అతడు బడ్జెట్ 22 కోట్లు, కలెక్షన్ 36 కోట్లు, సూపర్ హిట్. పోగిరి బడ్జెట్ 12 కోట్లు, కలెక్షన్ 66 కోట్లు, ఇండస్ట్రీ హిట్. సైనికుడు ఫ్లాప్. అతిథి బడ్జెట్ 40 కోట్లు, ఫ్లాప్. కాలేజా బడ్జెట్ 30 కోట్లు, కలెక్షన్ 33 కోట్లు, ఫ్లాప్ బట్ కల్ట్ క్లాసిక్. దూకుడు బడ్జెట్ 35 కోట్లు, కలెక్షన్ 100 కోట్లు, బ్లాక్ బస్టర్. బిజినెస్ మ్యాన్ బడ్జెట్ 40 కోట్లు, కలెక్షన్ 85 కోట్లు, సూపర్ హిట్. సీతమ్మ వాకిలో సినిమాల చెట్టు హిట్ ఫ్యామిలీ డ్రామా. నేనొక్కడిని బడ్జెట్ 70 కోట్లు, కలెక్షన్ 58 కోట్లు, ఫ్లాప్. శ్రీమంతుడు బడ్జెట్ 60 కోట్లు, కలెక్షన్ 200 కోట్లు, బ్లాక్ బస్టర్. బ్రహ్మోత్సవం బడ్జెట్ 75 కోట్లు, కలెక్షన్ 64 కోట్లు, ఫ్లాప్. స్పైడర్ బడ్జెట్ 120 కోట్లు, కలెక్షన్ 80 కోట్లు, ఫ్లాప్. భరత్ అనే నేను బడ్జెట్ 65 కోట్లు, కలెక్షన్ 225 కోట్లు, బ్లాక్ బస్టర్. మహర్షి బడ్జెట్ 70 కోట్లు, కలెక్షన్ 175 కోట్లు, సూపర్ హిట్. సరిలేరు నీకెవ్వరు బడ్జెట్ 75 కోట్లు, కలెక్షన్ 260 కోట్లు, బ్లాక్ బస్టర్. సర్కారు వారి పాట బడ్జెట్ 120 కోట్లు, కలెక్షన్ 230 కోట్లు, హిట్. గుంటూరు కారం బడ్జెట్ 200 కోట్లు, కలెక్షన్ 190 కోట్లు, యావరేజ్ రన్. మహేష్ బాబు కెరీర్ లో చూసిన ప్రతి ఫ్లాప్ కూడా ఒక లెసన్ లాగా తీసుకొని నెక్స్ట్ మూవీతో తన స్టామినాని ప్రూవ్ చేస్తున్నాడు. ఆయన ఫ్యాన్స్ కి మాత్రం సూపర్ స్టార్ అంటే ఒక్క మహేష్ బాబు మాత్రమే. ఓవరాల్ గా మహేష్ బాబు కెరీర్ లో మనకి సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్, అలాగే కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ చార్మ్, స్క్రీన్ ప్రెసెన్స్, ఫ్యాన్ ఫాలోయింగ్ లో మహేష్ బాబుకి సెపరేట్ లెవెల్ ఉంది. ఈ లిస్ట్ లో మీకు నచ్చిన మహేష్ బాబు మూవీ ఏంటి? కామెంట్ లో చెప్పండి.